రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రశ్నలు సంధించారు. అయితే మోడీ మాత్రం అసలు విషయాలపై తన అభిప్రాయాలు చెప్పకుండా మరోసారి కాంగ్రెస్ నే కార్నర్ చేస్తున్నారు. కాంగ్రెస్ కోటా రద్దు చేయబోమని గ్యారంటీ ఇవ్వాలంటున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోమని గ్యారంటీ ఇవ్వాలంటున్నారు. ఓట్ జిహాద్ ను ఇండియా కూటమి ప్రమోట్ చేస్తుందంటూ మండిపడుతున్నారు. అసలు విషయంపై మాత్రం రియాక్ట్ అవటం లేదు. అయితే చరిత్రలో రిజర్వేషన్లు రాజ్యాంగ రివ్యూ గురించి ఏం జరిగిందో ఓసారి చూద్దాం. While keeping the basic structure and salient features of the Constitution inviolate, it has however been necessary to examine the experience of the past 50 years to better achieve the ideals enshrined in the Constitution. The government has therefore set up a broad-based Constitution Review Commission. The recommendations of this commission will be presented before Parliament, which is the supreme decision-making body in Indian democracy. India has undoubtedly had many spectacular achievements in the past 5 decades. There is no other experiment in human history where 1 billion people belonging to so many different traditions are living and striving together for a better life without being denied their rights and freedoms. ఈయన కేఆర్ నారాయణన్, మాజీ రాష్ట్రపతి, తొలి దళిత రాష్ట్రపతి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 50 ఏళ్లైన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. రాజ్యాంగం రివ్యూపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటుని ప్రస్తావించారు. అయితే ఆయనే ఆ తర్వాత బయట రాజ్యాంగం మనల్ని విఫలం చేసిందా, లేదంటే మనమే రాజ్యాంగాన్ని విఫలం చేశామా అన్న మౌలిక ప్రశ్నను సంధించారు. దానికి ఇప్పటివరకు సమాధానం లేకుండా పోయింది. ఒకసారి హిస్టరీలోకి వెళదాం. 24 ఏళ్ల క్రితం మాట. 1999లో రాజ్యాంగాన్ని రివ్యూ చేయాలని నాటి వాజ్పేయి సర్కార్ ప్రతిపాదన చేసింది. ఇదేం ఆలోచన అంటూ అప్పట్లో దీన్ని చాలామంది వ్యతిరేకించారు కూడా. నిజానికి రాజ్యాంగాన్ని నేరుగా రివ్యూ చేయాలని వాజ్పేయి సర్కార్ అనుకుంది. కానీ రాష్ట్రపతి అలాగే ఇతరుల నుంచి వచ్చిన సూచనలతో డైరెక్ట్ రివ్యూ నుంచి వెనక్కి తగ్గి కమిషన్ను ఏర్పాటు చేసింది. రాజ్యాంగ సమీక్షపై ఫిబ్రవరి 22, 2000లో 11 మంది సభ్యులతో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ని వాజ్పేయి సర్కార్ ఏర్పాటు చేసింది. మారుతున్న ఇండియాకు తగ్గట్టు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు రాజ్యాంగం ఏ మేరకు ఉపయోగపడుతుందో, గత 50 ఏళ్లలో ఏం జరిగింది, రాజ్యాంగం ఎలా ఉపయోగపడింది, ఏమేం మార్పులు అవసరమో ఏడాదిలోగా స్టడీ చేసి తేల్చాలని అన్నారు. మార్చి 31, 2002లో 1979 పేజీలతో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. అందులో 11 కీలక అంశాలు, జరగాల్సిన మార్పులు, చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించింది కమిషన్. మొత్తం 249 సిఫార్సులు చేసింది వెంకటాచలయ్య కమిషన్. 58 రాజ్యాంగ సవరణలు అవసరమని తేల్చారు. 86 శాసన చర్యలు అవసరమని, 105 కార్యనిర్వాహక చర్యలు అవసరమని రిపోర్ట్లో ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులపై మరిన్ని అధికారాలు అవసరమని, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై తమ సిఫార్సులు వెల్లడించింది కమిషన్. ఫిరాయింపుల నిరోధక చట్టంపై, అలాగే ప్రాథమిక విధులపైన పలు సిఫార్సులు చేశారు. సిఫార్సులు చేస్తూనే తమ పని రాజ్యాంగాన్ని మాడిఫై చేయాలి అన్నది కాదన్న విషయాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగం పనితీరుపైనే స్టడీ చేశామన్నారు. తమ సిఫార్సుని ఆమోదించడం లేదంటే తిరస్కరించే అధికారం పార్లమెంట్దే అని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే 2004 సార్వత్రిక ఎన్నికల్లో వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో రిజర్వేషన్ల రద్దుకి బ్రేక్ పడిందని సీఎం రేవంత్ గుర్తు చేస్తున్నారు. అంతేకాదు పలు సందర్భాల్లో బీజేపీ నేతలు రాజ్యాంగం గురించి ఏమేం మాట్లాడారో విపక్ష ఇండియా కూటమి సభ్యులు గుర్తు చేస్తున్నారు. 2017లో మోడీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని అన్నారు. అప్పట్లో అది వివాదాస్పదమవడంతో తన వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పారు. గత నెలలో 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అదే అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అంత జరిగింది కథ. సెప్టెంబర్ 19న కొత్త పార్లమెంట్ బిల్డింగ్లోకి వెళ్లినప్పుడు ప్రభుత్వం తరపున ఎంపీలకు రాజ్యాంగ ప్రతులు అందించారు. అందులో ప్రియాంబుల్లో సెక్యులర్, సోషలిస్ట్ పదాలు లేకపోవడంపై అప్పట్లో కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవసరమనుకుంటే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేత అరుణ్ గోవిల్ వంటి వారు కామెంట్స్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఎజెండా పూర్తిగా మారిపోయిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్నా, కులగణన చేపట్టి కోటా పెంచాలన్నా అన్నదాని చుట్టే ఎప్పుడూ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 2015లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వైద్య కూడా రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పారని, వీటిని దృష్టిలో పెట్టుకునే తాను ఈ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.
రాజ్యాంగ సవరణ చేయబోమని కమలం పార్టీ నేతలు ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి. రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది. ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. ద రిలవెన్స్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషన్ని మార్చాలన్నా మార్చకూడదా, మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరు పెద్ద పెద్ద పదవులు చేసినారు, మీరు చాలా పెద్దవాళ్ళు, నేను కాదనను. హిందువుల్లో ఉపకులాలు వారి రిజర్వేషన్స్ ని రద్దు చేస్తే మొత్తం హిందూ సమాజంగా చూపించాలి అన్నది ఆర్ఎస్ఎస్ ప్రణాళిక అని దీన్ని బీజేపీ అమలు చేస్తోందంటున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే ఇది చాలా విషయాల్లో రుజువైందంటున్నారు. హిందువులల్లా కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీ ఓబీసీలలో ఉపకులాలు, దళితులలో ఉపకులాలు, గిరిజనులలో ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లను అన్నిటిని రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలన్న ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది గతము మన కళ్ళ ముందర ఉన్న ప్రత్యక్ష ఆధారాలు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రశ్నలకి మోడీ జవాబు ఇవ్వలేకపోతున్నారు. వాజ్పేయి హయాంలో ఏర్పాటైన రాజ్యాంగం రివ్యూ కమిషన్పై తమ అభిప్రాయాలు చెప్పడం లేదు. పైగా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా తొలగించబోమని గ్యారంటీ ఇవ్వాలంటున్నారు మోడీ. అలాగే ముస్లింలకు రిజర్వేషన్ కోటా ఇవ్వబోమని గ్యారంటీ ఇవ్వాలంటున్నారు. ఇదే విచిత్రం మరి. అటు రాహుల్ గాంధీ కూడా రిజర్వేషన్ల ఇష్యూపై మోడీ ప్రభుత్వంపై విమర్శల డోస్ పెంచుతున్నారు. మోడీ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఉండవంటున్నారు. ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను తొలగిస్తూ దళితులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్స్ ని బీజేపీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని ఫైర్ అయ్యారు. 2013లో ప్రభుత్వ రంగంలో 14 లక్షల పర్మనెంట్ పోస్టులుండగా 2023 నాటికి 8.4 లక్షలు మాత్రమే మిగిలాయని అన్నారు. అటు ఏఐసీసీ చీఫ్ కూడా ఇదే అంశంపై మోడీని కార్నర్ చేస్తున్నారు. ప్రధానికి బహిరంగ లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంటే ప్రతి ఇండియన్ అని ఏ ఒక్క వర్గమో కాదన్నారు ఖర్గే. కాంగ్రెస్ మేనిఫెస్టోపై అలాగే కోటాపై మోడీ అబద్ధాలు, ప్రచారాలు ఇప్పటికైనా ఆపేయాలని అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.